కుక్కను పెంచుకుంటానన్నా మరి ఇప్పుడు విశ్వాసం మరి ఉండి కేసీఆర్ విశ్వాసంతోనే ఉన్నాడుగా, ఇద్దరు మంచిగానే ఉన్నారుగా, వదులుతలేడు కదా. ఇవన్నీ తెలియవా సార్కి? ఏడ తెలుసు అండి, గంగల తెలుసు. పెద్ద వాళ్ళ భార్య ఉంది కదా, కేసీఆర్ కు తెలిసి ఉండి ఈ అవినీతి అక్రమాలు మన్ను మశానం అన్ని తెలిసి ఉంటే ఈ రోజు కన్నబిడ్డ కవితను సస్పెండ్ చేసి కవిత బయటకు అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుందండి? నన్ను చెప్పనండి అక్రమాలు చేసిన సంతోష్ పక్కకి ఎట్లుంటాడు? కడుపులో పుట్టిన కన్నబిడ్డ బయటకు ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఏ రకంగా ఎట్లా కుట్రలు జరుగుతున్నాయి, ఏ రకంగా ఎట్లా జరుగుతున్నాయి అని అక్కడ మీరు అన్నట్టు కేసీఆర్ భార్య శోభమ్మ ఉంది. శోభమ్మ గాంధారే కదా ఈ శకుని సంతోష్ చెప్పింది, ఏది చెప్తే అదే వేదం కదా. అంతేనా? కళ్ళకు గంతలు లేని ధృతరాష్ట్రుడు కేసీఆర్. ఈ గాంధార ఎట్లా నడిపిస్తే అట్లా ఈ గాంధారని నడిపించేది శకుని. ఇంకా అక్కడ కన్న బిడ్డ లేదు, అన్న బిడ్డ లేదు, తెలంగాణ బిడ్డలు లేరు, ఉద్యమ బిడ్డలు లేరు, అక్కడ ఏది లేదు. ఒకే ఒక వ్యక్తి ఈ శకుని సంతోష్. ఇప్పుడు నేను 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి చెప్తున్నా రఘు గారు మీకు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు. కానీ కవిత అయితే చెప్తుంది కదా, ఆమె కూడా ఇప్పుడు మీరు చెప్పేయని ఆమె చెప్తుంది, ఆమె కూడా చెప్తుంది ఇవన్నీ వాస్తవాలే అని. అంతే కదా, మరి ఇంకా అంతకంటే ఇంకేముంటది? ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం దరిద్రము ఇంకేముంటది తెలంగాణ ప్రజలకు? అంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఏ రకంగా కొల్లగొట్టిండు ఈయన ఒకే ఒక బక్కగున్న కేసీఆర్ ను చూపించి. ఏ రకంగా మీలాంటి మీడియా పర్సన్స్ ఇబ్బంది పెట్టాడు? టానిక్ కేసు ఏమైందండి మీ దగ్గర? గవర్నమెంట్ మరి జిఎస్టీ వసూలు చేసిరు అన్నారు, ఒక్క షాప్ పేరుతో 11-12 నడిపిరు అన్నారు, అన్ని 11 గంటలకు క్లోజ్ అయితే 12 గంటల దాకా నడిపించారు అన్నారు. ఇవన్నీ ఆ కేసు ఏమైంది అసలు? ఒకటి రగ్గారు, దాని గురించి కూడా నేను తీస్తాను. ఏంటి అని అంటే ఇక్కడ దీనికి దరిద్రపు తెలివి అడ్డమైన తెలివి చాలా ఉంది. ఈ సంతోష్ గారికి మంచి తెలివి లేదు. తెలంగాణ ప్రజలకు మంచో, ఇంటి ఆడబిడ్డలకు మంచో, నన్ను నమ్మిన పెదనాన్నకు మంచి చేస్తా అనే తెలివి లేదు. కానీ క్రిమినల్ తెలివి వీనికి చాలా ఎక్కువ ఉన్నది. ఏ దావుద్ ఇబ్రాహిం కూడా ఉందో లేదో ఇంత తెలివి, నాకు తెలిసి అయితే అంత తెలివి ఉంది వీడికి. నీచమైన తెలివి ఇది, మంచిగా వానికి వచ్చే తెలివి కాదు. వీడు ఈ బుచ్చిబాబు ఎడిటర్ ఉన్నాడు కదా, వీళ్ళ గ్రూప్ కు కామన్ ఎడిటర్ అన్నట్టు. ఆ బుచ్చిబాబు నడుస్తూనే ఉందా? అంతే. ఆ బుచ్చిబాబు మన తెలంగాణోడు కాదు, గుంటూరోడు, ఆంధ్రోడు. వాడిని తెచ్చి పెట్టుకొని అన్ని ఆ బుచ్చిబాబు ఎట్లా చెప్తే అట్లా ఇంకా బినామీల పేర్ల మీద, భార్య పేర్ల మీద అట్లా పెట్టేసుకుంటూ నడిపిస్తున్నాడు. ఇంకా ఆ లిక్కర్ టానిక్ లో కూడా అది ఎవరి పేరు మీద ఉందో, ఎట్లా పెట్టిండో, ఏమైందో వాటిని కూడా ఇక్కడ ఇంట్లో చూడండి. ఇప్పుడు పర్మిషన్ కు తీసుకున్న దాంట్లో 250 నెంబర్లు దీనిలోనే. అంటే తెలివని బిల్డర్లకు కూడా దొంగతనం ఎట్లా చేయాలో కూడా నేర్పేంత గనుడు కదా వీడు. ఇప్పుడు మొన్న ట్యాపింగ్ లో కూడా ఆయన విచారించారు కదా, ఏందో మరి ఆయన మనోడు ఏముంటది పాత్ర? డెఫినెట్ గా ఉంటది, సర్వాంతర్యం వాడే ఉంటది. ఇప్పుడు కాదండి, 3rd రోజు మా గవర్నమెంట్ వచ్చింది, 7th రోజు మా ప్రభుత్వము, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిండు. 4వ తారీఖు నాడు వీళ్ళు తప్పు చేయకుంటే, సంతోష్ ప్రమేయం లేకుంటే, సంతోష్ చెప్పందే ప్రణీత్ రావు పోయి ఒక డిఎస్పి పోయి అవన్నీ కాదు ఎవిడెన్సెస్ అన్ని, హార్డ్ డిస్కులు అవి ఇవి గాడ్జెట్స్ అన్ని కూడా తప్పు చేయనప్పుడు అవన్నీ డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఏంది? డిస్ట్రాయ్ చేసి తీసుకపోయి కొన్ని వికారాబాద్ అడవుల్లో, కొన్ని మూసీలో అవన్నీ అట్లా చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రణీత్ రావు ఆయనకైనా చేస్తాడా? ఎవరికి చెప్పండి ఉంటాడా? డెఫినెట్ గా సంతోషే ఉంటాడండి. అట్లా మేము ఇప్పుడు నేను కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ని కదా, నేను ఎన్నో సార్లు కళ్ళతో చూసిన. కేసీఆర్ ఎక్కడో రూమ్ల పైన ఎక్కడ ఉంటాడు, పెద్దనాన్న చెప్పాడు పాడలేడు, పెద్దనాన్న చెప్పిండు అనుకుంటా ఎన్నో సంఘటనలు చెప్పి ఆ నోటితో చెప్పి చేయించుకునేది నాకు కళ్ళారా చూసిన. ఇప్పుడు నేను అవేం వీడియోలు లేవా, ఆడియోలు లేవా, నేను ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పండి? అట్లా చెప్పి చేస్తాడు డెఫినెట్ గా. కేసీఆర్ అన్నట్టు ఆయన 1-2 చెప్పుంటాడు, వీడియో 200 యాడ్ చేస్తాడు, వాటిని యాడ్ చేసి కథం. ఇప్పుడు కాదండి, అన్ని ఇప్పుడు ఎట్లా ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. ఎంతమంది ఇండస్ట్రియలిస్టులు, సినిమా వాళ్ళు వీళ్ళను ఆ నెంబర్లన్నీ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటాడు, షేర్లు తీసుకుంటాడు. డెఫినెట్ గా తీసుకుంటాడు అండి. నిజంగా కూడా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న మెయిన్ అది ఫార్మా కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, బిల్డర్స్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, ఎన్లా చూసినా కానీ ఈ 9 సంవత్సరాల కాలంలో కొత్త అయినా పాత వాటిలైనా ప్రతి దాంట్లో సంతోష్ ఫ్లోర్లే
సంతోష్కు వాటాలు ఏంది ఎక్కడన్నా ఎవరికన్నా ఆ ప్రగతి భవన్లో ఎంట్రన్స్ ఉందా, పర్మిషన్లు వచ్చినాయి. అవును. డీజీపీలనే కానియకుండా కింది మీద చేసే హోమ్ మినిస్టర్కే ఇజ్జత్ ఇయ్యకపాయే.